రైతు బంధుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి అనే విషయం తెలంగాణ ప్రజలకు తేట తెల్లమయ్యింది. ఎందుకంటే ఈ రైతు బంధు పథకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డిది ఒక రకమైన మాటల ధోరణి అయితే బట్టి విక్రమార్కది ఇంకొక రకమైన మాటల ధోరణి ఉంది. వీళ్ళిద్దరి మాటల మధ్యన పరస్పర వ్యత్యాసం అనేది కనపడడం వల్ల తెలంగాణ ప్రజలు వాపోతున్నారు. రైతు బంధు ఉంటుందా, ఊడుతుందా, రైతుల కోసం స్థాపించినటువంటి ఈ పెట్టుబడి సహాయం రైతు బంధుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎకనామం పెడతదా అని తెలంగాణ ప్రజలు గుండెలు బాదుకుంటున్నారు. రైతులకు ఎన్నో రకాల నష్టాలు జరిగినా, వాతావరణానికి సంబంధించినటువంటి నష్టాలు జరిగినా, కరువు వచ్చినా, వానలు వడగండ్ల వానొచ్చి పంటలు దెబ్బతిన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవడంతో రైతులలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీపై రైతులు పెదవి విరుపుగా ముభావంగా ఉన్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. బట్టి విక్రమార్క రైతు బంధు పథకాన్ని గురించి మాట్లాడుతూ చాలా సందర్భాలలో ప్రజలను ఎద్దేవా చేసినట్టుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అట్లనే మాట్లాడిండు. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే మాటల ధోరణి ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలన్నీ చూసి గమనించినట్లయితే వాళ్ళు రైతుల పట్ల ప్రేమ కంటే రైతులకు రైతు బంధు ఇవ్వడం వల్ల ఎక్కడ రైతులు బాగుపడతారో అని చెప్పి భయం అనేది వాళ్ళల్లో ఎక్కువ ఉంది. ప్రజలను మభ్యపెట్టడం వీలు కాదేమో, అభివృద్ధి చెందితే అందరూ విద్యావంతులు మేధావుల వలె మారి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరిగితే మా ఆగడాలు, మా కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు జరగవని చెప్పి వాళ్ళు భావిస్తూ ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా తెలంగాణ మంత్రులు రైతు బంధు విషయంలో నోటికొచ్చిన విధంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని తెలంగాణ ప్రజలు, రైతులు అందరూ, విద్యార్థులు, మేధావులు అందరూ గమనించి ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికలలో మేల్కొని మీ ఓటును సరైన వ్యక్తికి వినియోగించాలని చెప్పి నేను తెలియజేయడం జరుగుతుంది.